హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఒకటి విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా 1200 పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. మరి ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు, మరి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ పూర్తిగా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకు కూడా మరి షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే మనకు దాదాపుగా 1200 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జీతం మరి పర్ మంత్ 26,000 జీతం అయితే వస్తుంది. ప్లస్ ఇతర అలవెన్సులు కూడా మరి ఉంటాయండి. సో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, తెలంగాణ ప్రభుత్వం సైనిక సంక్షేమ శాఖ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ అవకాశం ఇక్కడ పోస్ట్ చూడండి, బస్సు డ్రైవర్ అండి, బస్సు డ్రైవర్, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, ఆ డిపార్ట్మెంట్లో మనం పనిచేయాల్సి ఉంటుంది. మరి స్థలము చూడండి, ఎక్కడ పనిచేయాలి సార్ అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోలలో, అంటే ప్రతి ఒక్క డిపోలో ఆల్మోస్ట్ మరి ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి మరి ఆర్టీసీ డిపోలో కూడా మీరు పనిచేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సార్, వేకెన్సీలు ఒకసారి చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 1201 మరి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో కూడా మళ్ళీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఫుల్ వీడియో ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మరి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక చూసినట్లయితే మనకు శాలరీ ఎంత వస్తుంది సార్ అంటే కనుక ఇక్కడ చూడండి 26,000 వస్తాయండి. పిఎం అంటే పెర్ మంత్ ఫిక్స్డ్, ఇది 26,000. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి 26,000 శాలరీ అనేది వస్తుంది. సార్ ఇంకేమన్నా ఉండదా సార్ అంటే అలవెన్సులు ఉన్నాయి, ఇక్కడ గమనించండి. అలవెన్సులు వచ్చేసి మరి రోజుకు 150 రూపాయలు బత్తా కూడా ఉంటుందన్నమాట. బత్తా అంటే తెలుసు. సో రోజుకు అట్లా 150 రూపాయలు ఇస్తారు. సో ఈ విధంగా కూడా మీకు పెర్ మంత్ ఒక 4-5 వేలు ఇవి వస్తాయి, ప్లస్ 26,000 జీతం వస్తుంది. మొత్తంగా మీరు 30,000 రూపాయలు అయితే మీరు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి అయితే సంపాదించుకోవచ్చు. మరి అర్హత ఏంటి సార్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే కనుక అది చూద్దాం. అర్హత చూసినట్లయితే హెవీ డ్యూటీ లైసెన్స్ అనేది ఉండాలి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 నెలల అనుభవం ఉండాలి అన్నట్లు పేర్కొన్నారు. లైసెన్స్ ఉంటే సరిపోతుంది, అనుభవం ఏముంది, సో మాకు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పినా సరిపోతుంది. అంటే 1 సంవత్సరంన్నర ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంట్లో అన్నట్లుగా చెప్పడం జరిగింది. హెవీ డ్యూటీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఓకేనా, రైట్. ఇక వయసు ఎంత ఉండాలి సార్, 58 కంటే తక్కువ ఉండాలి. 58 సంవత్సరాల లోపు మరి ఎవరైనా సరే హెవీ డ్యూటీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రత్యేకంగా విద్యా అర్హత అంటూ ఏమీ మరి మెన్షన్ చేయలేదు. సో దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఫుల్ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కానీ మ్యాండేటరీగా ఈ యొక్క అర్హత అనేది పేర్కొనడం జరిగిందని ఇక్కడ గమనించండి. మరి హైట్ ఏముండాలి సార్ అంటే కనుక 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అన్నాడు. ఎత్తు అనేది 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పై ఉద్యోగాలకు మాజీ సైనికులు ఇప్పుడు ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం కల్పించారు. సో మనకు రెగ్యులర్ వాళ్ళకు కూడా ఏమైనా అవకాశం ఉందా అని మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోకి వెళ్ళి అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి పై ఉద్యోగం ఆసక్తి గల మాజీ సైనికులు జత చేసిన దరఖాస్తును నింపి మరి సంతకం చేసి మీ రీజియనల్ మరి సైనిక సంక్షేమ కార్యాలయంలో ఇవ్వగలరు. లేక స్కాన్ చేసి ఆ యొక్క దరఖాస్తును ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఏది ఉందో దానికి మెయిల్ చేయగలరు. ఆఖరి తేదీ వచ్చేసి మనకు నవంబర్ 30వ తారీఖు అన్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు త్వరలోనే
మనకు ఖచ్చితంగా ఆర్టీసీలో 3000 పోస్టులకు సంబంధించి కూడా కండక్టర్ అండ్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఆ యొక్క డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా వచ్చినప్పుడు మరి మీకైతే అప్డేట్ ఇస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అయితే వీలైనంత వరకు మీరు కోరుకున్నటువంటి డిపోలో ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ డిపో కోరుకుంటే అదే డిపోలో ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారన్నట్లుగా మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.